హలో ఎవ్రీవన్, SSCRM Pocket Tech come back again with another video. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు అయితే మనకి iOS 27 బెటా 4 అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి డెవలపర్ బెటా 4. మీకు పబ్లిక్ బెటా వచ్చేసి ఇవాళ కానీ రేపు కానీ రిలీజ్ అవుతుంది. పబ్లిక్ బెటా వచ్చేసి బెటా వర్షన్ 2 లో ఉంటుంది, ఎందుకంటే 1 మంత్ తర్వాత రిలీజ్ అయింది కాబట్టి డెవలపర్ బెటాకి పబ్లిక్ బెటాకి 2 వర్షన్స్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి. సో ఈ అప్డేట్ లో వచ్చేసి టోటల్ గా మనకి 5 న్యూ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇవేంటో ఇన్ డీటెయిల్ గా ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు iOS వర్షన్ 27 అని చెప్పి ఉంది. దాని మీద ట్యాప్ చేస్తే 24A5390F అని చెప్పి అయితే చూపిస్తుంది. ఏ వర్షన్ వచ్చేదాకా మనకి బెటా వర్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో దీంట్లో వచ్చిన ఫస్ట్ న్యూ చేంజ్ ఏంటి అంటే మనకి బెటా 3 అండ్ పబ్లిక్ బెటా 1 లో లాక్ స్క్రీన్ మీద వాల్ పేపర్ ఎఫెక్ట్ ఫీచర్ ని తీసుకొచ్చారు కదా. అంటే ఇలా లాక్ స్క్రీన్ కిందకి స్క్రోల్ చేస్తుంటే లాక్ స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్ వరకే ఫస్ట్ లో చూపిస్తుంది. బాటమ్ లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా. అది వచ్చేసి బెటా 3 లో కానీ పబ్లిక్ బెటా 1 లో కానీ మనకి న్యూ ఫీచర్ అయితే కాదు, ఇట్స్ సాఫ్ట్వేర్ బగ్. ఆ సాఫ్ట్వేర్ బగ్ ని ఈ బెటా 4 లో అయితే రిజాల్వ్ చేస్తున్నారు. అది సాఫ్ట్వేర్ బగ్ అయినా ఫీచర్ అయితే చాలా బాగుంది. అది ఒక న్యూ ఫీచర్ లాగా తీసుకొస్తే చాలా బెటర్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ ఆల్సో iOS 27 లో న్యూ సిరి ఆప్షన్ అండ్ న్యూ సెర్చ్ ఆప్షన్ రెండు కనిపిస్తాయి. ఈ న్యూ సెర్చ్ ఆప్షన్ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఫ్లాష్ స్క్రీన్ అయితే చూపిస్తుంది. ఆల్ న్యూ సిరి, సెర్చ్ ఫర్ ఎనీథింగ్ ఆర్ స్టార్ట్ ఎ న్యూ కాన్వర్సేషన్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం మాత్రమే చూపిస్తుంది. సెకండ్ టైం నుంచి నీకు మోస్ట్ యూజ్ యాప్స్ కానీ రీసెంట్ గా ఏం సెర్చ్ చేశారో ఆ సెర్చ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు కనుక 17 Pro ఆర్ లేటర్ మోడల్స్ యూజ్ చేస్తుంటే ఇంక్లూడింగ్ iPhone Air మనకు ఒక న్యూ ఫీచర్ అయితే మీకు సిరిలో కనిపిస్తుంది. సిరిలోకి వెళ్తే ఇక్కడ సిరి వాయిసెస్ లోకి న్యూ వాయిస్ ఇంటర్ఫేస్ ని అయితే తీసుకొచ్చారు. ఇదైతే మీకు iPhone 16 Pro మోడల్స్ లో కానీ iPhone 17 లో కూడా చూపించదు. సో 16 Pro Max లో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. బట్ 17 Pro Max లో చూడొచ్చు డిఫరెంట్ గా ఉంటుంది. ఈ న్యూ ఫీచర్స్ ఏంటి అంటే సిరి వాయిస్ అనేది ఒక హ్యూమన్ వాయిస్ కి దగ్గరగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ కలర్స్ చూపిస్తుంది కదా, ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిసెస్ టెస్ట్ చేసుకొని మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. The colors of the sky fade with The colors of the sky fade. The colors of the sky. the colors of the sky. The colors of the sky. Hi, let's find the right voice for you. I'll practice some things I like to say while you listen. మీరు కావాలంటే ఈ వాయిస్ స్పీడ్ ని కానీ స్పేస్ ని కానీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం లోనే వదిలేస్తున్నాను. ఇది కాకుండా ఈ అమెరికన్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే మనకి న్యూ లాంగ్వేజెస్ అయితే యాడ్ చేశారు. ఆస్ట్రేలియన్, బ్రిటిష్, ఇండియన్, ఐరిష్ అండ్ సౌత్ ఆఫ్రికన్ లాంగ్వేజెస్ అయితే కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సఫారీలో నోటిఫై మీ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ ని తీసుకొచ్చారు కదా. ఈ నోటిఫై మీలోకి మనకి హవర్లీ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. ప్రీవియస్ గా ఇక్కడ మీరు నోటిఫై మీ క్లిక్ చేస్తే సో ప్రైస్ డ్రాప్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను apple.com లో మ్యాక్ బుక్స్ కోసం. సో నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ మీద ప్రైస్ డ్రాప్ అవగానే నా ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. అది ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ లోకి వెళ్ళినప్పుడు ప్రీవియస్ గా ఇక్కడ చూసుకుంటే డైలీ, వీక్లీ అండ్ మంత్లీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా హవర్లీ అని చెప్పి ఆప్షన్ ని తీసుకొచ్చారు. ఎవ్రీ అవర్ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. క్లిక్ ఆన్ అవర్లీ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్, దెన్ నోటిఫికేషన్. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద ప్రైస్ చేంజ్ అయింది అనుకోండి, నాకు నోటిఫికేషన్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఎవ్రీ అవర్ చెక్ చేస్తుంది అనమాట. అది మీరు అది ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి నోటిఫై మీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ గా సెట్ చేసిన టర్మ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు కావాలి అంటే డిలీట్ చేసేయచ్చు. క్లిక్ ఆన్ డిలీట్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాపిల్ టీవీలో మీరు యాపిల్ టీవీలో ఏదైనా సీజన్ చూడటం స్టార్ట్ చేస్తే ఇప్పటి నుంచి ఇది ఆటోమేటిక్ గా నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ ని డౌన్లోడ్ చేసేస్తుంది. చూసిన ఎపిసోడ్ ఏదైనా ఉందనుకోండి, అది ఆటోమేటిక్ గా మీ ఫోన్ నుంచి డిలీట్ చేసేస్తుంది. ఇక్కడ యాపిల్ టీవీలోకి వెళ్ళి మీ ప్రొఫైల్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాపిల్ టీవీ సెట్టింగ్స్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ డౌన్లోడ్స్ అని చెప్పి ఉంటుంది. ఇది టర్న్ ఆన్ చేసుకుంటే మీరు ఏ సీజన్ చూస్తున్నా గానీ నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ ని ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేస్తుంది. అండ్ ఆల్సో చూసిన ఎపిసోడ్స్ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేసేస్తుంది. అండ్ ఆల్సో సెట్టింగ్స్ లో మీరు ఫోటోస్ యాప్ లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే వ్యూ ఆప్షన్స్ లో మనకి ఒక న్యూ ఫీచర్ అయితే కనిపిస్తుంది. జూమ్ ఫోటోస్ టు ఫిల్ అని చెప్పి ఉంటుంది. బెటా 3 లో మనకి షో రేటింగ్ కంట్రోల్స్ అని చెప్పి చూపించింది. అంటే ఏదైనా ఫోటోకి మీరు 1 to 5 రేటింగ్ ఇవ్వచ్చు. అలానే బెటా 4 లో జూమ్ ఫోటోస్ టు ఫిల్, మీరు ఏదైనా ఫోటో ఓపెన్ చేసినప్పుడు ఫోటో యాక్సెప్ట్ రేషియోని బట్టి ఆటోమేటిక్ గా ఫుల్ స్క్రీన్ కి జూమ్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ ఫీచర్ వచ్చేసి మీరు కనుక ఎయిర్ పాడ్స్ కనెక్ట్ చేసి కంట్రోల్ సెంటర్ లోకి వెళ్తే ఈ వాల్యూమ్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ లిజనింగ్ మోడ్ ఉంటుంది కదా, ఈ అడాప్టివ్ మోడ్ మీద క్లిక్ చేసినప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ న్యూ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ అడాప్టివ్ మోడ్ లో మనకి కొత్త న్యూ ఫీచర్ ని తీసుకొచ్చారు. అడాప్టివ్ మోడ్ లో ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ మోడ్ ఎక్కువ ఉండాలా లేదంటే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఎక్కువ కావాలా అని చెప్పి సో ఈ ఫీచర్ ని మీరు కంట్రోల్ సెంటర్ నుంచే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ ని చూస్ చేసుకునేటప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. iOS 27 లో లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సో డెవలపర్ బెటా 3 తో కంపేర్ చేసుకుంటే డెవలపర్ బెటా 4 ఇంకా స్టేబుల్ గా ఉంది. కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి
అంటే బ్యాటరీ లైఫ్ అయితే పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఇంకా కనిపించట్లేదు. iOS 27 సాఫ్ట్వేర్ అనేది బేటా 1 నుంచి స్లైట్ గా చాలా స్టేబుల్ గా ఉంటుంది, బట్ నాట్ ద బ్యాటరీ లైఫ్ అనేది ప్రీవియస్ గా 7 అవర్స్ వచ్చేది, ఇప్పుడు 5 అవర్స్ వస్తుంది. దీంట్లో మాత్రం ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కావాలి. బ్యాటరీ హెల్త్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ లేవు. iPhone 17 Pro Max ప్రీవియస్ గా కూడా 100% ఉంది. నేను యూస్ చేస్తున్న iPhone 16 Pro Max కూడా ఇంకా 91% అయితే చూపిస్తుంది. 425 సైకిల్ కౌంట్. నేనైతే ఈ డివైస్ వచ్చేసి నవంబర్ 2024 నుంచి యూస్ చేస్తున్నా. సో మనకి సెప్టెంబర్ 1st వీక్ వరకు బేటా సాఫ్ట్వేర్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి. సెప్టెంబర్ 2nd వీక్ లో మనకి అఫీషియల్ iOS 27 అప్డేట్ అయితే వస్తుంది iPhone 11 ఆర్ లేటర్ డివైస్ కి. అండ్ సెప్టెంబర్ 8th కానీ సెప్టెంబర్ 9th కానీ మనకి iPhone 18 Pro మోడల్స్ అయితే రిలీజ్ అవుతాయి. 18 Pro Max అండ్ iPhone Ultra కానీ iPhone Fold అని చెప్పి ఫోల్డబుల్ iPhone కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ 100% అయితే కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అడిగిన కామెంట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ కామెంట్ చూడొచ్చు. ఫొటోస్ లో వివిడ్ ఫిల్టర్ అనేది లేటెస్ట్ ఫోన్స్ లో చూపించట్లేదు అంటున్నారు. అది కూడా ఫోటోగ్రఫిక్ స్టైల్స్ ఎలా యూస్ చేయాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు iPhone 15 ఆర్ లేటర్ మోడల్స్ కి. ఇది వెరీ ఈజీ. మీరు ఏదైనా ఫోటో ఓపెన్ చేసి ఎడిట్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫిల్టర్ ఆప్షన్స్ అనేవి ఇనిషియల్ గా అయితే కనిపించవు. మీకు ఫొటోస్ లో ఫిల్టర్ ఆప్షన్స్ అనేవి కనిపించాలి అంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్ళి ఇక్కడ ఫార్మాట్స్ లోకి వెళ్తే ఇక్కడ హై ఎఫిషియన్సీ అని చెప్పి ఉంటుంది. మోస్ట్ కంపాటబుల్ లోకి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కెమెరా ఓపెన్ చేసి ఇప్పటి నుంచి మీరు ఏదైనా ఫోటోని క్యాప్చర్ చేశారనుకోండి, ఈ ఫోటోని ఓపెన్ చేసి ఎడిట్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫిల్టర్ ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి. వివిడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వివిడ్ వామ్, వివిడ్ కూల్, అన్ని ఆప్షన్స్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. లేదు నీ ఫోటో క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వలేను అనుకుంటే హై ఎఫిషియన్సీలోనే పెట్టండి. బట్ మీరు ఫోటోని క్యాప్చర్ చేసేటప్పుడు మీరు లేటెస్ట్ ఐఫోన్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఫార్మాట్స్ లోకి వెళ్ళి 48 మెగాపిక్సెల్ లో ఫొటోస్ తీసుకోండి. ఇక్కడ 48 మెగాపిక్సెల్ సెలెక్ట్ చేసుకొని రాలో ఫోటో తీసుకోండి. రా కూడా సెలెక్ట్ చేయాలి. ఇప్పటి నుంచి మీరు ఫొటోస్ తీసుకుంటే ఇక్కడ ఫోటో ఓపెన్ చేసి ఎడిట్ లోకి వెళ్తే చూడొచ్చు ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. యూ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి మోస్ట్ కంపాటబుల్ లో ఫొటోస్ తీసుకోవాలి. 2 ఇక్కడ రెజల్యూషన్ కంట్రోల్ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకొని కెమెరాలో 48 మెగాపిక్సెల్ రాలో షాట్ తీసుకున్నా గానీ మీకు ఫిల్టర్ ఆప్షన్స్ చూపిస్తాయి. ఈ కామెంట్ లో సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది. అది వచ్చేసి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు సెట్టింగ్స్ కెమెరాలోకి వెళ్తే ఇక్కడ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది యాప్ సెట్టింగ్స్ కింద. దీంట్లోకి వెళ్తే ఇది స్టాండర్డ్ మోడ్ లో యూస్ చేస్తూ ఉంటుంది. నేను పెద్దగా ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ని యూస్ చేయను. మీరు కింద కస్టమైజ్ మీద క్లిక్ చేస్తే మీకు టోన్ అనేది మీరు ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇది స్టాండర్డ్ కదా, ఇది వచ్చేసి యాంబర్. ఇలా పక్కకి స్క్రోల్ చేసుకుంటే గోల్డ్, రోజ్ గోల్డ్ ఇలా చూపిస్తూ ఉంటుంది, బ్రైట్. ఈ ఫిల్టర్స్ కనుక మీకు నచ్చకపోతే ఇక్కడ మీరు మాన్యువల్ గా ఎడిట్ చేసుకునే ప్యాడ్ ఉంటుంది. దీని మీద నుంచి మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ టాప్ లో చూస్తున్నారు కదా, టోన్ కానీ కలర్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏ ప్రొఫైల్ కరెక్ట్ గా సెట్ అవుతుందో చూసుకొని ఇక్కడ క్లిక్ ఆన్ డన్. ఇక్కడ మీకు చూపించిన ఇమేజెస్ నచ్చలేదు అనుకోండి, మీ పర్సనల్ ఇమేజెస్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే మీ పర్సనల్ ఇమేజెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ కంటిన్యూ. చూడొచ్చు నా పర్సనల్ ఇమేజెస్ సెలెక్ట్ అయ్యాయి. ఏ ప్రొఫైల్ కరెక్ట్ గా ఉంటుందో మీరు చూస్ చేసుకోవాలి. అందరికి ఫొటోస్ అనేవి బ్రైట్ గా కావాలి కాబట్టి ఇక్కడ బ్రైట్ ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ నుంచి కస్టమైజేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ మీద డీటెయిల్ వీడియో కావాలి అంటే ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్. ఈ సెకండ్ కామెంట్ చూస్తున్నారు కదా, iCloud సబ్స్క్రిప్షన్ 1 year ప్లాన్ ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. ఇండియాలోనే కాదు US లో కూడా మనకి iCloud సబ్స్క్రిప్షన్ 1 year ప్లాన్ లేదు, మంత్ టు మంత్ ప్లాన్ మాత్రమే ఉంటుంది. యాపిల్ వాళ్ళ దగ్గర నుంచి ఏ సబ్స్క్రిప్షన్ అయినా సరే మంత్ టు మంతే ఉంటుంది. ఫుల్ ఇయర్ ప్లాన్స్ అనేవి ప్రస్తుతానికి అయితే అవైలబుల్ గా లేవు. అది కూడా లాస్ట్ వీక్ అయితే ఇండియాలో కూడా యాపిల్ సబ్స్క్రిప్షన్ ప్రైజెస్ పెంచేశారు. సో యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్ గా వచ్చేసి మనకి $120 కి మంత్లీ ప్లాన్ అవైలబుల్ గా ఉండేది. ఇప్పుడు వచ్చేసి అది $140 అవుతుంది, అంటే $20 ప్రైస్ ఇంక్రీజ్. స్టూడెంట్ ప్లాన్ అయితే $59 ఉండాలి, ఇప్పుడు అది వచ్చేసి $69 అవుతుంది. సో $10 ప్రైస్ ఇంక్రీజ్. మీరు ఫ్యామిలీ ప్లాన్ చూస్ చేసుకున్నారనుకోండి, 6 మెంబర్స్ ఒకేసారి మీ iCloud లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ యూస్ చేసుకోవచ్చు. 6 మెంబర్స్ ప్లాన్ ప్రీవియస్ గా అది 179, ఇప్పుడు వచ్చేసి అది $229 అయింది. $50 ప్రైస్ ఇంక్రీజ్. మీరు యాపిల్ వన్ బండిల్ ఉంది కదా, అంటే యాపిల్ వన్ బండిల్ లో మనకి యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ ఆర్కేడ్ అండ్ iCloud ప్లస్ స్టోరేజ్, ఈ ఫీచర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్. ప్రీవియస్ గా అది 50 GB ప్లాన్ $175 ఉండాలి, ఇప్పుడు అది $195 అవుతుంది. అదే ఫ్యామిలీ ప్లాన్ ఉంటుంది కదా, 200 GB తో స్టార్ట్ అవుతుంది, అది వచ్చేసి $365 ఉండాలి, ఇప్పుడు $445 అవుతుంది. $80 ప్రైస్ ఇంక్రీజ్. అది మీరు ప్రీమియం టియర్ ఉంది 2 TB ప్లాన్ $500 ఎవ్రీ మంత్, ఇప్పుడు అది వచ్చేసి $595 అయింది అనమాట, అంటే $96 ప్రైస్ ఇంక్రీజ్. మీరు ఇక్కడ చూసుకుంటే స్టాండ్ అలోన్ iCloud ప్లస్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.
బట్ వాటికైతే ప్రైస్ ఇంక్రీస్ అవ్వలేదు. సో 50 GB 75 దగ్గరే ఉంది. 2 TB 749 రూపీస్ దగ్గర ఉంది. నెక్స్ట్ కామెంట్ చూడొచ్చు. నా దాంట్లో యాపిల్ మెయిల్ యాప్ 10 GB స్టోరేజ్ తీసుకుంటుంది. జీమెయిల్ ఐడిని రిమూవ్ చేసినా కానీ స్టోరేజ్ ఎలా రిమూవ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. లాస్ట్ వీక్ మొత్తం ఈ స్టోరేజ్ గురించే మాట్లాడినట్టున్నాను. జనరల్ లోకి వెళ్ళి ఐఫోన్ స్టోరేజ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు నా ఇన్స్టా 360 3.4 GB తీసుకుంటుంది. నా ఇన్స్టా 360 లో ఈ అప్లికేషన్ లోకి వెళ్తే ఇక్కడ డాక్యుమెంట్స్ అండ్ డేటాలో 1.1 GB చూపిస్తుంది. ఈ ఇన్స్టా 360 లో ఉన్న డేటాను మొత్తం డిలీట్ చేసిన తర్వాత ఇంకా ఈ డాక్యుమెంట్స్ అండ్ డేటాలో 1 GB ఆర్ 2 GB ఆర్ 10 GB చూపిస్తుంటే ఈ అప్లికేషన్ ని ఫస్ట్ డిలీట్ చేసేయండి. ఈవెన్ దో అది మెయిల్ యాప్ అయినా సరే మీకు డిలీట్ చేసే ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో డిలీట్ దట్ యాప్. అప్లికేషన్ ని డిలీట్ చేసి ఫోన్ ని రీస్టార్ట్ చేసి ఆ తర్వాత అప్లికేషన్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. క్యాష్ డేటా అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి iPhone 13 యూస్ చేస్తున్నారు. డెవలపర్ బేటా ఇన్స్టాల్ చేశారు ఆల్రెడీ. సో పబ్లిక్ బేటా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ బేటాను చూస్ చేసుకున్నా కూడా అప్ టు డేట్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మీరు జనరల్ సాఫ్ట్వేర్ అప్డేట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు డెవలపర్ బేటా వర్షన్ మీద ఉన్నప్పుడు లేటెస్ట్ డెవలపర్ బేటా సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు పబ్లిక్ బేటాకి చేంజ్ చేసిన తర్వాత మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ రాదు. ఎందుకు అంటే ఎప్పుడన్నా యాపిల్ వాళ్ళు సాఫ్ట్వేర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ డెవలపర్ బేటాకి రిలీజ్ చేస్తారు, తర్వాత పబ్లిక్ బేటాకి రిలీజ్ చేస్తారు. మీరు ఆల్రెడీ డెవలపర్ బేటాని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ మీద ఉన్నారు. సో పబ్లిక్ బేటా అనేది చూపించదు. ఇంకా మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ సాఫ్ట్వేర్ రిలీజ్ అయ్యే వరకు ఈ పబ్లిక్ బేటా మీదే ఉండాలి. ఈ డెవలపర్ బేటా మీద ఉన్నప్పుడు ఏదైనా లేటెస్ట్ సాఫ్ట్వేర్ వస్తే అది అప్డేట్ చేయకూడదు. అప్డేట్ చేయకుండా పబ్లిక్ బేటా వర్షన్ మీదకి షిఫ్ట్ అయిపోయి వెయిట్ ఫర్ దట్ పబ్లిక్ బేటా వర్షన్. అప్పుడు మీకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూపిస్తుంది. లాస్ట్ కామెంట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. యూట్యూబ్ ఎక్కువసేపు చూస్తుంటే బ్యాటరీ డ్రైన్ అవుతుంది. అందుకని చెప్పి అప్లికేషన్ ని అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేశారు. అలా చేసిన 2 రోజుల వరకు అయితే బానే ఉంది. బట్ థర్డ్ డే నుంచి మళ్ళీ బ్యాటరీ డ్రైన్ అవడం స్టార్ట్ అయిందని చెప్పి చెప్తున్నారు. మీ ఫోన్ లో కనుక యూట్యూబ్ ఎక్కువసేపు చూస్తుంటే బ్యాటరీ అనేది స్క్రీన్ ఆన్ లో ఉంటుంది కాబట్టి కొంచెం లైట్ గా ఎక్కువగానే యూజ్ చేస్తుంది. యూట్యూబ్ అప్లికేషన్ యూజ్ చేయకపోయినా కానీ బ్యాటరీ అనేది డ్రైన్ చేస్తుంటే ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ బ్యాటరీలోకి వెళ్ళి వ్యూ ఆల్ బ్యాటరీ యూసేజ్ క్లిక్ చేస్తే మీ ఫోన్ బ్యాటరీ ఏ అప్లికేషన్ వల్ల ఎక్కువ డ్రైన్ అవుతుందో మీకు ఇక్కడ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఐఫోన్ లో చూపిస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు 15 minutes ఫేస్బుక్ ఉంటే ఆన్ స్క్రీన్ మీద 52 minutes ఉంది. సఫారీ చూడొచ్చు ఆన్ స్క్రీన్ 32, బ్యాక్గ్రౌండ్ అనేది అసలు లేదు. వాట్సాప్ చూడొచ్చు 13 minutes బ్యాక్గ్రౌండ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యూసేజ్ ఏ అప్లికేషన్ అయితే చూపిస్తుందో ఆ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో అనవసరంగా రన్ అవుతుంది. టెస్లా చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో 48 minutes ఉంది కానీ బ్యాటరీ డ్రైన్ అవ్వట్లేదు. మీరు యూట్యూబ్ అప్లికేషన్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి. మీరు ఏదైనా వీడియోస్ ని డౌన్లోడ్ చేస్తున్నారనుకోండి, వైఫై యూస్ చేసుకోనో సెల్లార్ యూస్ చేసుకోనో, సో అది బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ రన్ అవుతున్నట్టు. అది సెల్లార్ డేటా మీద ఎక్కువ వీడియోస్ ని డౌన్లోడ్ చేస్తే కనుక ఖచ్చితంగా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. వీడియోస్ డౌన్లోడ్ చేయకపోయినా గానీ బ్యాటరీ డ్రైన్ అవుతుంటే ఈ బ్యాక్గ్రౌండ్ యూసేజ్ ని ఆఫ్ చేసేయాలి. జనరల్ బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ లోకి వెళ్ళి యూట్యూబ్ అప్లికేషన్ ని బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వకుండా ఆఫ్ చేసేసుకోండి. మీ యూట్యూబ్ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ రన్ అవుతుందా లేదు అంటే ఆన్ స్క్రీన్ మీద ఎక్కువ రన్ అవుతుందో చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఇదైతే ఇవాళ వీడియో. iOS 27 డెవలపర్ బెటా 4 5 న్యూ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ చేయలేదు. దానికోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.